కానీ మీకున్న అంటే ఒక డాక్టర్ చేతిలో ప్రాణాలు కాపాడే శక్తి ఉంటుంది సార్. అది వేరే వాళ్ళకు ఉండదు. సో మీ లైఫ్‌లో ఒక అచీవ్‌మెంట్ లాగా అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ అరే! చాలా హ్యాపీ అనిపించింది అన్న సందర్భం ఏదైనా షేర్ చేసుకోగలరా? యూజువల్‌గా ఒక సర్జన్‌కి ఏ సర్జరీ అయినా చాలా ఇంపార్టెంట్ సర్జరీ. అది చిన్నదైనా, పెద్దదైనా. ఎందుకంటే యూజువల్‌గా ఇప్పుడు నేను సర్కంసిషన్ చేయిస్తుంటాను కదా! యూజువల్‌గా చేస్తుంటాను కదా! నాకు బయట ఎక్కడైనా పేషెంట్స్ కలుస్తుంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఏంది అంటే వాళ్ళకు కాస్మెటిక్‌గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంతకుముందు చూసుకుంటే స్టేప్లర్ లేని రోజుల్లో చూసుకుంటే గనక ఓపెన్ సర్జరీ ఉండేది. ఓపెన్ సర్జరీలో అది టఫ్. సర్జరీ చూడడానికి చిన్న సర్జరీయే. బట్ మనం స్కిన్ ఏదైతే సీజర్‌తో కట్ చేస్తామో అది కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులయ్యేది. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ ఈ ప్రాబ్లమ్స్ ఉండేది. ఎందుకంటే అక్కడున్న స్కిన్ లూజ్‌గా ఉంటది అండ్ ఎలాస్టిక్‌గా ఉంటది. మనం ఎంత కట్ చేసినా గాని తక్కువనే అనిపిస్తుంటది. మనం ఈ కోతి కొబ్బరికాయ ఆటలాగా ఎక్కువ కట్ చేస్తాము. అట్లా కాదు ఇవతల తక్కువ కట్ చేస్తాం. అట్లా ఏ వరకు అయితదంటే మొత్తం డిస్‌ఫిగర్ అయిపోతా ఉంటది. దాంతో కాస్మెటిక్ రిజల్ట్స్ రాదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది వెరీ సెన్సిటివ్ పార్ట్. సో వాడి లైఫ్ డిపెండ్ అయ్యింది దీని మీద. సో ఇప్పుడు ఇక్కడ ఏమైతదంటే ఓపెన్ సర్జరీకెళ్తే గనక మనం ఎక్కువ కట్ చేసామనుకోండి, వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎరెక్షన్స్‌కి స్కిన్ సరిపోదు. తక్కువ కట్ చేసామనుకోండి, మళ్ళీ స్కిన్ ముందలకొచ్చేస్తుంటది. సో ఇక్కడ కరెక్ట్ క్యాలిక్యులేషన్‌గా కట్ చేయాల్సొస్తుంది. బట్ ఈ స్టాప్లర్ వచ్చిన తర్వాత, ఈ కేఎస్ఆర్ స్టాప్లర్ ఏదైతే వచ్చిన తర్వాత 100% ప్రిసైజ్‌గా ఉంటదన్నట్టు. మనం డిసైడ్ చేసేదానికంటే ఆ స్టాప్లరే డిసైడ్ చేస్తది. ఎంత కట్ చేయాలి, ఎంత లిమిటేషన్స్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతది. దీనివల్ల ఏమవుతుందంటే మంచి కాస్మెటిక్ రిజల్ట్స్ వస్తుంది. ఎర్లీగా వాళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు అండ్ తొందరగా హీల్ అయిపోతుంది. పిన్స్ అని పడిపోతాయి కాబట్టి, ఈ విషయంలో చూసుకుంటే పేషెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే యూజువల్‌గా సర్కంసిషన్ చేయించుకున్నాక ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నా దగ్గరికి వస్తుంటారు. వేరే పైల్స్ కానీ లేకుంటే హెర్నియా ప్రాబ్లమ్స్ అట్లుంటే నేను యూజువల్‌గా ఒక క్వెషన్ అడుగుతుంటాను అన్నట్టు. ఎలా ఉంది అంటే అసలు 100% చాలా బాగుంది సార్. చాలా బెనిఫిట్ ఉంది మాకు. అసలు ఇన్ని రోజులు ఎందుకు చేయించుకోలేదా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మాకు ముందే తెలిసింటే చేయించుకునే వాళ్ళం. అనవసరంగా ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ వేస్ట్ చేసాము అన్న ఇదిలో ఉండేవాళ్ళు. సో ప్రతి సర్జరీ ఒక రకంగా ఒక సర్జన్‌కి చిన్నదైనా పెద్దదైనా సాటిస్ఫాక్షన్ ఇస్తది. నాకెక్కువ సాటిస్ఫాక్షన్ నాకెక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చే సర్జరీస్ ఏంటంటే ఫిస్టులా సర్జరీస్. ఎందుకంటే ఫిస్టులాస్ అంటేనే ఒక రికరెన్స్ అనేది కామన్. మన అమెరికా కాదు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ రికరెన్స్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అట్లాంటి ఫిస్టులాస్‌కి మేము ఆల్మోస్ట్ ఆల్ 85-90% అచీవ్ చేయగలిగినాం. అది కూడా విత్ లేజర్ తోటి. లేజర్‌తో ఫిస్టులా చేస్తాం కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే 5 సార్లు, 6 సార్లు ఇట్లా చేయించుకొని వాళ్ళు విసిగెత్తిపోయింటారు వాళ్ళు. సో ఫైనల్‌గా వాళ్ళు ఒక హోప్‌తో మనకు దగ్గరకొచ్చాక వాళ్ళకు ఫైనల్‌గా అది హీల్ అయ్యే వరకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.